ఇప్పుడు మీరు ఒక రిస్కీ జోన్లో ఉన్నట్టు ఏమన్నా ఫీల్ అవుతున్నారు అంటే నేను ఎందుకు చెప్తాను, సునీల్ గారు ఆ టైంలో లీడింగ్ కామెడీ యాక్టర్, అంటే వేరే వాళ్ళు రీప్లేస్ కూడా చేయలేరేమో అనిపించింది. అలాంటి టైంలో ఆయన మరి హీరో అయ్యారు. బట్ మీ విషయానికి వస్తే మిమ్మల్ని మేము ఎలా అన్నా చూడడానికి ఇష్టపడుతున్నాం. వన్ ఆఫ్ ద లీడ్సా, మెయిన్ లీడా, వన్ అండ్ ఓన్లీ లీడా, లేదంటే ఫుల్ కామెడీయా? ఇప్పుడు పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాల్లో మీకు ఒక మంచి కామెడీ ట్రాక్ ఇచ్చి కంప్లీట్ హోల్ సినిమా అంతా ఉండమంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం. లేదు ఇలాంటి సినిమాల్లో ఒక కీ ఎలిమెంట్ చేయాలన్నా, ఒక కీ రోల్ చేయాలన్నా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. లేదు వన్ అండ్ ఓన్లీ లీడ్. ఇప్పుడు బలగం సినిమా మీరే చెప్పారు 100+ ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో ఏదైనా మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ మీ చూసింగ్లో మీకు రిస్కీ ఉంది కొంచెం, అంటే ఏది చూస్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ మీకు ఏమన్నా ఉందా అప్పుడు ఏంటని? అవునా, ఏమో మరి. అంటే అంటే నువ్వు ఏదో పూర్తిగా ఇట్లా జాతకం చూసుకొని వచ్చి వీడికి శుక్రుడు ఎక్కడున్నాడు, శని ఎక్కడ ఉంది, రవి ఏ మండలంలో ఉంది, ఇట్లాంటివి ఏమన్నా ప్లాన్ చేసి వచ్చినా నాకు తెలియదు. మరి రిస్క్ ఉంది అంటే మరి ఇక రిస్క్ దేంట్లో లేదు చెప్పు. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయ్యి ఉంటే నీకెందుకురా మూసుకొని సేదటేగా చేసుకోమని నువ్వే అనేటోడు ఏమో ప్రియదర్శన్. సో ఇక నేను ఏం చెప్పాలి, ఇక రిస్క్ అంటే ఇక లేదు, మీరు స్టాటిస్టిక్స్ అన్న, మీరు అంత తక్కువగా క్యాల్కులేషన్స్ లేకుండా మీరు ఇప్పుడు ఇక E=MC², మంగళవారం రిస్క్ ఉందా లేదా అని వేసుకోవాలన్నా నాకు అర్థం కాదు. నేను ఇవన్నీ ఎట్లుంటాయండి తెలియదు భయ్. ఇగో చెప్తున్నా అసలు, ఇగో ఇక్కడ ఏదో పెద్ద నేను రోజు నెత్తి బాదుకొని ఇట్లా నన్ను ఎవడు తీసుకుంటాడు ఇది కాదు. ఎవడన్నా ఇప్పుడు మీకు ఆపోజిషన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మీకు వరుసగా వస్తా ఉంటే మీరు చూస్ చేసుకోవడం లేదు భయ్య, నేను నో కూడా చెప్తా చాలా వాటికి, అట్లనేం లేదు. నాకేందంటే దీంట్లో పెద్ద నేను ఏదో ఇట్లా మీకు తెలియదు దానికి ఒక టీం ఉంటారు, వాళ్ళు చదువుతారు, అది పోయి ఇంకెవరో చదువుతారు, అంతేం ఉండదు నా దగ్గర. చదివినా ఇది బాగుంది చేద్దామంట అంతే, చదివినా బాగాలేదండి సారీ ఏమనుకోవద్దని వదిలేస్తా అంతే. దీంట్లో ఇప్పుడు నా జడ్జిమెంట్ వర్క్ అయ్యేది, ఈ సినిమా కూడా వర్క్ అయింది. రేపు నా జడ్జిమెంట్ బాగాలేదనుకో సినిమా పోతుంది, అప్పుడు నువ్వే అంటావు. సరే అది అన్నప్పుడు మళ్ళీ అప్పుడు నేను గుర్తుపెట్టుకుంటలే కానీ. బట్ రిస్కా నాన్ రిస్కా ఏం రిస్కా నాకు తెలియదు భయ్య అంత. నేను బేసికలీగా నేను జస్ట్ యూత్ఫుల్ బాయ్ని కాబట్టి బేసిక్లీ నేను రిస్క్ గురించి ఆలోచించట్లేదు ప్రస్తుతానికైతే. బట్ దర్శన్, ఐ విల్ టెల్ యూ వై. బికాజ్ you took a great man's example like Sunil Anna is a terrific actor. He transitioned beautifully from what he has done. ఒక కమెడియన్గా ఈజ్ డెఫినెట్లీ చాలా చాలా గొప్ప కమీడిక్ యాక్టర్ ఆయన. ఇంపెక్కబుల్ టైమింగ్ అండ్ అది ఆయన భాష ద్వారా మీరు ఇప్పుడు కూడా చూడండి, ఆయన తెలుగు మాట్లాడుతుంటే స్పష్టంగా వినిపిస్తాయి ఆయన పదాలు మాట్లాడి. సో అక్కడి నుంచి మన్నటిదాకా ఈ జైలర్ సినిమాలో చేసిన వారి క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే ఐ థింక్ ఇంకొక సినిమా ఏదో ఉంది మన తమిళ సినిమా, ఇప్పుడు ఇంకోటి వచ్చింది మొన్నే, జపాన్ కాదు ఇది ఇంకోటి ఏదో వచ్చింది, మార్క్ యాంటనీ. సో చెప్తున్నంటే మార్క్ యాంటనీ నేను చూడలేదు, బట్ నేను జైలర్ చూసిన దాంట్లో నేను అన్న చేసిండు. ఐ థింక్ ఆయన జైలర్లో ఆయన పాత్ర ఎంత బాగుంటుందో మళ్ళీ మీరు పుష్పలో కూడా ఆయన పాత్ర అంతే గొప్పగా ఉంటుంది. ఐ థింక్ పుష్ప ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ హి హస్ ఎవర్ పర్ఫార్మ్డ్ ఫర్ మీ. అండ్ నేను ఇప్పుడు కూడా ఆయన నా లిస్ట్లో అది మొన్నటిదాకా నేను పాత ఫోన్ పోయినప్పుడు దాకా ఆయన ఫోన్లో ఆయన ఫోటో నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను ద డే ఇట్ రిలీజ్డ్. అండ్ ఆయన చూస్తుంటే నేను మధ్య మధ్య ఇట్లా చూసుకుంటూ ఉండే ఒకసారి, దిస్ ఈజ్ వాట్ అన్ యాక్టర్ షుడ్ బీ లైక్. అండ్ ఈజ్ డెఫినెట్లీ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ అండ్ హీ టుక్ దట్ రిస్క్. నేను అదే అంటున్నా, ఆయన ఇప్పుడు ఎంతసేపు మీరు కమిడియన్ సునీల్ అనే దగ్గర నుంచి ఒక యాక్టర్ సునీల్ అని అన్నారు చూడు, అది మీకు ఒక పదంలో అయిపోయిండొచ్చు, కానీ దాని వెనకాల కొన్ని ఏళ్ల శ్రమ ఉంది ఆయనకి. అండ్ యాక్టర్ అన్న తర్వాత ఇప్పుడు కొన్ని సినిమాలు, బట్ రిమెంబర్ ఈజ్ ది ఓన్లీ కామెడిక్ యాక్టర్ హూస్ ఎవర్ వర్క్డ్ విత్ రాజమౌళి గారు. అండ్ రాజమౌళి గారు ఈస్ డన్ వన్ ఆఫ్ దిస్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఇస్ మర్యాద రామన్న నా దృష్టిలో. నా RRR ఎంత ఇష్టమో వారిది మర్యాద రామన్న కూడా అంతే ఇష్టం. సో కొన్ని అవుతాయి కొన్ని కావు, కొన్ని సినిమాలు అయితే కొన్ని కావు. బేసికలీ నీ కూడా అన్ని ఇంటర్వ్యూలు బాగుండాలని ఏం లేదు కదా, కొన్ని బాగుంటాయి కొన్ని బోరింగ్. సో నా ఇంటర్వ్యూ లాగా. సో ఇవన్నీ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, సో దట్ మ్యాన్ ఈజ్ అన్ యాక్టర్ మ్యాన్, ప్రిన్సిపల్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, ఈజ్ ఫైన్ యాక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ దట్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ ఆఫ్. సునీల్ గారు నేను మొన్న ఆయనతో పనిచేస్తాను ఇంకొక సినిమాలో RC-15లో, చాలా బాగా నేను చూస్తే తెలుస్తుంది యాక్టర్ ఎట్లుంటాడు ఆయన. సో డెఫినెట్లీ వారి నుంచి నేను ఇన్స్పిరేషనే తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో అని ఆ గోల్ ద
ద మిజరీ ఆఫ్ ఫ్యూచర్ అంటారు. నేను దాన్ని పట్టించుకునే బదులు ఈ క్షణం ఇప్పుడు అన్నట్టే బతుకుతున్నాను.